హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ ఆ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరచంద్ర. ఎవరైతే మళ్ళీ నాన్ టెక్నికల్ సైడ్ జాబ్స్ కోసం చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ రోజు మరొక మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట, ఎనీ ఇయర్ పాస్ అవుట్ అయినా అప్లై చేసుకోవచ్చు. సో మార్నింగ్ నుంచి మన ఛానల్లో పెట్టిన నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఇంతకు ముందు ప్రీవియస్ గా పెట్టిన నోటిఫికేషన్స్ ఏవైనా సరే మాక్సిమం ఎనీ ఇయర్ పాస్ అవుట్ ఉండేలాగా వచ్చే నోటిఫికేషన్స్ అన్ని కూడా నేనైతే షార్ట్ లిస్ట్ చేస్తున్నాను. సో దాన్ని బట్టి అటువంటి వీడియోస్ అన్ని కూడా నేను తీసుకొచ్చి పెట్టడం జరుగుతుంది. అటువంటి వీడియోస్ ఎవరైనా మిస్ అయినట్లయితే కనుక ఆ వీడియోస్ అన్ని కూడా మీరు ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చూసుకోవచ్చు. అండ్ అలాగే ఈ రోజు మార్నింగ్ ఒక ముఖ్యమైనటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్ వీడియో చేశాను, అది డిస్ప్లే చేస్తాను వీడియో డిస్క్రిప్షన్ లో, దాన్ని క్లిక్ చేసుకుని మీరు అది కూడా చెక్ చేసుకోండి. ఓకే, సరే. ఇక ఈ రోజు రిలీజ్ అయినటువంటి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఎక్కడి నుంచి అంటే కనుక థామ్సన్ అండ్ రూటర్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది. థామ్సన్ అండ్ రూటర్స్ కంపెనీ అనేది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎంఎన్సీ ఆర్గనైజేషన్, ప్రెసెంట్ ఉన్న ఎంఎన్సీ ఆర్గనైజేషన్స్ లో. అక్కడి నుంచి వీళ్ళు రిలీజ్ చేసింది ఏంటంటే అసోసియేట్ కంటెంట్ మేనేజ్మెంట్ అనమాట. అసోసియేట్ కంటెంట్ మేనేజ్మెంట్ పొజిషన్స్ కి వీళ్ళు ప్రెసెంట్ హైర్ చేసుకోబోతున్నారు. అది ప్యూర్లీ నాన్ టెక్నికల్, ఎక్కడ టెక్నికల్ కానీ లేకపోతే టెక్నికల్ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ ఏమీ ఉండవు. ఓకే, సరే. ఇంకా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా డైరెక్ట్ గా నా డిజిటల్ స్క్రీన్ లోకి అయితే వచ్చేసేయండి. సో మీరు ఇప్పుడు మన డిజిటల్ స్క్రీన్ లోకి అయితే వచ్చేసారు. ఇక్కడ మీరు చూసుకుంటే కనుక థామ్సన్ అండ్ రూటర్స్ రిలేటెడ్ అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఈ అఫీషియల్ వెబ్సైట్ కెరియర్స్ లోకి వెళ్తే కనుక అసోసియేట్ కంటెంట్ స్పెషలిస్ట్ ఈ జాబ్ మనకి రీసెంట్ గానే పోస్ట్ అయింది. ఇది జాబ్ ఐడి, మీరు ఒకసారి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా వెళ్ళేసి అయితే చెక్ చేసుకోవచ్చు. సరే, ఈ అసోసియేట్ కంటెంట్ స్పెషలిస్ట్ కి ప్రైమరీ లొకేషన్ ఎక్కడ అంటే హైదరాబాద్ అయితే ఇచ్చారనమాట. సో వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందా ఉండదా అంటే ఎస్, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఉంటుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత హైబ్రిడ్ మోడల్ మిమ్మల్ని ఆఫీస్కి అయితే పిలుస్తారనమాట. ఇక జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే డే టు డే డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ కంటెంట్ అవ్వచ్చు, లేకపోతే థామ్సన్ రూటర్స్ రిలేటెడ్ ప్రాజెక్ట్ కంటెంట్ ఏదైనా అవ్వచ్చు, అదంతా కూడా మీరైతే రివ్యూ చేయడము, దాని రిలేటెడ్ డేటా రిపోర్ట్స్ అవి ప్రిపేర్ చేసి మీ సూపర్వైజర్స్ కి సబ్మిట్ చేయడము, ఇది మీరు చేసేటువంటి డ్యూటీస్. ఇది నేను సింపుల్ గా చెప్పాను, డిస్క్రిప్షన్ మీరు చదువుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ టైంలో హెచ్ఆర్ వాళ్ళని మీ తాలూకా వర్క్ ఏంటి అనేది కూడా కనుక్కోండి. అదొక ఎథికల్ థింగ్ అనమాట. మనం ఎప్పుడైనా ఏదైనా ఉద్యోగాల్లో జాయిన్ అవుతున్నప్పుడు ఖచ్చితంగా హెచ్ఆర్ ని నేను ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ అక్కడ తీసుకోబోతున్నాను అన్న క్వశ్చన్ ఖచ్చితంగా మీరైతే అడగాలి. వాళ్ళు కూడా ఎక్కడ వెనక్కి స్టెప్ వేయకుండా మీకు క్లియర్ గా డీటెయిల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. సరే, ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక ఎక్స్పీరియన్స్ చూసుకుంటే లెస్ దాన్ 12 months అని అన్నారన్నమాట. సో 0 to less than 12 months ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఉన్నా సరే వాళ్ళంతా అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఇయర్ పాస్ అవుట్, ఇంకా కెరియర్ స్టార్ట్ చేయకుండా ఐటీలోకి ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా దీనికైతే తప్పకుండా ట్రై చేయొచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూసుకుంటే ఎనీ గ్రాడ్యుయేట్ మెన్షన్ చేశారు. కాబట్టి ఎనీ గ్రాడ్యుయేట్ స్ట్రీమ్ తో సంబంధం లేకుండా దీనికైతే అప్లై చేసుకుని ట్రై చేయండి. కానీ ఖచ్చితంగా గుడ్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి. ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్ లేకుండా ఏ ఐటీ కంపెనీలో కూడా జాబ్ అయితే రావడం అంత ఈజీ అయితే కాదనమాట. సో గుడ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే ఉండాలి, గుడ్ అబ్జర్వేషన్ స్కిల్స్ అయితే ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద మంచి పట్టు ఉండాలి. ఇలాంటివన్నీ ఉంటే కనుక మీకు ఐటీ జాబ్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే వస్తుంది అనమాట, ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ సైడ్. సో దీనికి అప్లై చేసుకోవడానికి లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మీరు ఈ రోజే అప్లై అయితే చేసుకోవచ్చు. ఐటీ జాబ్స్ లో కొత్తగా కాల్ పెట్టే వాళ్ళకి చాలా మందికి డౌట్స్ వస్తుంటాయి. ఫస్ట్ డౌట్ ఏంటంటే నేను నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్, నాకు జాబ్ వస్తుందా రాదా, తక్కువ సిజిపిఏ ఉంది, జాబ్ వస్తుందా రాదా, బ్యాక్లాగ్స్ ఉన్నాయి, అండ్ అలాగే నేనేదో టాప్ మంచి కాలేజ్ నుంచి రాలేదు, సో ఎంఎన్సీ కంపెనీలో నాకు జాబ్స్ వస్తాయా రాదా. టాప్ కాలేజ్ అంటే తెలిసిందే కదా, ఐఐటి ఎన్ఐటీస్ నుంచి కాకుండా నేను నార్మల్ కాలేజ్ నుంచి వచ్చా, నాకు జాబ్ వస్తుందా రాదా. ఇవన్నీ ఒక అయితే నేను డిప్లొమా డిగ్రీ చేశా, నాకు జాబ్ వస్తుందా రాదా ఐటీ సైడ్. సో ఇటువంటి చాలా డౌట్స్ అయితే ఉంటాయన్నమాట. ఐటీ సైడ్ ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ డౌట్స్ అన్ని కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం, క్లారిఫై చేసుకుందాం. మీకు తెలుసా, లాస్ట్ 6 months లో 500+ కంపెనీస్ పైగా టాప్ ఐఐటియన్స్ అండ్ అలాగే ఎన్ఐటిఎస్ ని ట్రైన్ చేసినటువంటి 1000+ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ 1000+ స్టూడెంట్స్ ని కూడా వాళ్ళ బ్రాంచ్, సిజిపిఏ అండ్ అలాగే బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేకుండా హై పెయిడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ అనేది వాళ్ళు తెచ్చుకున్నారనేసి. ఎలా తెచ్చుకున్నారు? కంపెనీ రిలవెంట్ స్కిల్స్ అనేవి వాళ్ళు నేర్చుకున్నారు. మీ దగ్గర కంపెనీ రిలవెంట్ స్కిల్స్ ఉంటే కనుక మీ సిజిపిఏ, మీ బ్యాక్గ్రౌండ్ అండ్ అలాగే మీరు చదువుకున్న చదువుతో సంబంధం లేకుండా ప్రతి కంపెనీ కూడా మిమ్మల్ని హైర్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సరే, వాళ్ళు ఏ స్కిల్స్ నేర్చుకున్నారు అండ్ అలాగే ఏ స్కిల్స్ నేర్చుకుంటే హై పెయిడ్ సాఫ్ట్వేర్ జాబ్స్ వస్తాయి అన్న దాని గురించి వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే కనుక సిసిబిపి కెరియర్ గైడెన్స్ టీమ్ వాళ్ళైతే మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరుగుతుంది. వాళ్ళు మీకు కంప్లీట్ గా ఏ విధంగా మీకు హై పెయిడ్ సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవడానికి కెరియర్ గైడెన్స్ అంతా కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ వీళ్ళు రీసెంట్ గా ఆర్సీబీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తోటి అఫీషియల్ ఎడ్యుటెక్ పార్ట్నర్ కింద టైఅప్ అయ్యారు. ఇది దేనికి అంటే సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ తెచ్చుకోవాలి లేదా సాఫ్ట్వేర్ సైడ్ జాబ్ చేయాలనుకున్న వాళ్ళందరినీ కూడా లీన్ బోల్డ్ తో ముందుకైతే తీసుకెళ్తున్నారు. ఈ సిసిబిపి ప్రోగ్రామ్ లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని ఈ రోజు మీరు అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు థామ్సన్ అండ్ రూటర్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి అసోసియేట్ కంటెంట్ స్పెషలిస్ట్, లేదా ఇది కంప్లీట్ గా కంటెంట్ మేనేజ్మెంట్ రిలేటెడ్ డొమైన్ జాబ్ అని అయితే అంటారు అనమాట. సో నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరచంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.